డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుకుల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల గొంతుక, స్వాతంత్ర సమర యోధుడు, ఉత్తమ పార్లమెంటేరియన్ గా, ఉప ప్రధానిగా భారతదేశానికి సేవలందించిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను బొందుకుల గ్రామంలో ఇంత ఘనంగా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్న మహనీయుల ఆశయ సాధనకు అందరం కృషి చేయాలన్నారు. అట్టడుగు వర్గాలకు సమాన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. అదేవిధంగా ఓ బిడ్డగా ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించిన బొందుకుల గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. తపాస్పల్లి రిజర్వాయర్ నుండి బొందుకుల గ్రామానికి నీళ్లు తీసుకొని వచ్చారని, రాబోయే రోజుల్లో కూడా రాజపేట మండలంలోని మల్లగూడెం చెరువు నుండి రాజపేట మండలంలోని అన్ని చెరువులకు నీరు అందించి రాజపేట మండలాన్ని సస్యశ్యామలం చేస్తానని పేర్కొన్నారు. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకునే అవకాశం కల్పించిన మహనీయుడు ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గతంలో ఉన్నత వర్గాలకు ధనికులకే ఓటక్కుంటే ఊళ్ళో 10 మంది పెద్ద మనుషులు కలిసి 5 పంచకం చేసేది. వాళ్ళకు అనుకూలంగా ఊళ్ళో పెద్దదారులకు ధరలకు ఉన్నటువంటి హక్కుల ద్వారా గ్రామ పరిపాలన జరిగేది. కానీ మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి 18 సంవత్సరాల నిండితే ఓటాకు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ భారతదేశంలో నుండి ప్రతి సంపద భారతదేశంలో ప్రతి పౌరుడు అనుభవించాలి. భారతదేశంలో ఉన్నటువంటి సమాన హక్కులు ఆ రాజ్యాంగం ద్వారా సిద్ధించాయి. కాబట్టి ఇవాళ ఒక బీసీ బిడ్డగా ఎమ్మెల్యేగా మీ ముందు మాట్లాడుతున్నంటే ఆ భిక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిందని చెప్పక తప్పదు. ఆ మహనీయుడు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూలంకషంగా ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది. కాబట్టి ఇలా అన్ని విధాల దేశ సంపదలోను, దేశ రాజకీయాల్లోనూ, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా హక్కులు పొందుతున్నాం అంటే ఆ మహనీయుడు. కాబట్టి ఆ మహనీయుని ఆశయాలు, ఆ మహనీయ స్ఫూర్తిని తీసుకొని ఈ ప్రభుత్వాలు మనగడ భరించాలి. మళ్ళీ ఈ 10 ఏళ్ల పాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొన్ని వర్గాలు అణచివేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలను ఇంకా ఉన్నత వర్గాలు చేయాలి. అనగారిన వర్గాలను అనగదొక్కాలని చెప్పి కొంత కుట్రలు జరుగుతున్నాయి. దానికి ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్దలు రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి కూడా ఆ మహనీయుని ఆశయాలను ప్రతి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాణం ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి ఇవాళ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. జై బాపు అంటే మన స్వతంత్రం, హింస వద్దు, అహింస ద్వారా స్వతంత్రం సిద్ధించాలని చెప్పి పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారిని, అదేవిధంగా మనకు భారత రాజ్యాంగానికి, భారతదేశానికి రాజ్యాంగం రూపొందించినటువంటి జై భీమ్ లో మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి గ్రామాన ఇలా ఊరేగింపు ద్వారా ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం మనుగడకు ముప్పు వాటిల్లితే, దానికి ముప్పు వాటిల్లితే అందరం ఐక్యత కావాల్సిందని చెప్పి ఇలా కార్యాచరణ తీసుకున్నాం. ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం ముందుకు పోతున్నాం. మరి రాజపేటకు ఒక తాత్కాలికమైనటువంటి ఈ బొందుకుల గ్రామంలో ఆ ఇద్దరి మహనీయుల విగ్రహాలు మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈ గ్రామ అభివృద్ధి కోసం
ఏదైతే మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మీ బిడ్డగా నమ్మి నాకు 100% ఓట్లేసిందో ఈ గ్రామానికి నేను రుణపడుంటా. ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి మీ బ్రిడ్జ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ పెద్దలు గతంలో ఇచ్చినటువంటి ఆ బిల్డింగ్ పునర్నిర్మాణంలో తప్పకుండా భాగస్వామ్యత మేము గెలిచిన తర్వాత ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 50 లక్షలతోటి కార్యక్రమాలు చేపట్టినాం. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటానని చెప్పి తప్పకుండా ఈ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పి ఆ మానవుని ఆశయాలు సాధించడంలో మనందరం ముందుకు పోదాం. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలను ప్రతి ఒక్కరం కూడా సాధించే దిశగా పోదాం. విగ్రహాలు పెట్టుకుంటే కాదు, వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆలోచనలు భావి పౌరులకు అందించినప్పుడే మనందరం కూడా ముందుకు పోతాం. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించినటువంటి మార్గంలో ఆయన ఆలోచనలు నడిచినప్పుడే ఆ మానవుడికి నిజమైన నివాళులు అర్పించినట్టు, ఆ మానవుని బాధలు నచ్చినట్టు. కాబట్టి ఇంకా చాలా సేపు ఉండాల్సిన సేవలు చేయడమే లక్ష్యంగా నేను ముందుకు పోతా. ఇక్కడ మొన్ననే మన శ్రీకాంత్ కానీ మా ఎల్లన్న గాని కష్టపడి తపాస్పల్లి నుంచి బంధువుల చెరువు నింపులో ఈ సంవత్సరం కూడా ఎండాకాలం పూర్తయినట్టే మీ బంధువుల చెరువు మళ్ళొకసారి నింపుగా పర్మనెంట్ గా రాజాపేటకు ఏదైతే ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి 8 కిలోమీటర్లకు 15 కోట్లతోటి కొత్తగా టెండర్ తీపించి ఆ కాలువ పూర్తి చేసి ఈ రాజాపేట మండలాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పి అంబేద్కర్ బాబు చర్చలో సాక్షిగా మీరు మాటిస్తున్నా పని పూర్తి చేస్తానని చెప్పి మాటిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఆ మౌనిక విగ్రహావిష్కరణ చేసినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.